Hi students, now we solve the problem. 13 bags of sugar cost 2535. If each bag contains 5 kg of sugar, then find the cost of 1 kg sugar. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 13 సంచులలో ఉన్న షుగర్ కాస్ట్ 2535. అయితే ఒక్కొక్క సంచి 5 కేజీలు ఉందన్నారు. మళ్ళీ అంటే ఈ లెక్కని రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఏమిచ్చారు? ఫస్ట్ 13 బ్యాగ్స్ షుగర్ కాస్ట్ ఇచ్చారు. మనం ముందుగా ఒక బ్యాగ్ షుగర్ కాస్ట్ కడదాం. అయితే 13 బ్యాగ్స్ షుగర్ కాస్ట్ ఇచ్చి 1 బ్యాగ్ షుగర్ కావాలి అంటే డివిజన్ చేయాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు కూడా ఎక్కువ ఇచ్చి అంటే ఎక్కువ క్వాంటిటీ ఇచ్చి ఒకటి కావాలి. సో 5 పెన్నుల కాస్ట్ ఇచ్చి ఒక పెన్ కాస్ట్ ఎంత, లేదా 5 పెన్సిల్స్ కాస్ట్ ఇచ్చి ఒక పెన్సిల్ కాస్ట్ ఎంత, ఇలా 5 లీటర్ల కాస్ట్ ఇచ్చి 1 లీటర్ కాస్ట్ ఎంత, ఇట్లా ఇచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఇచ్చి తక్కువ క్వాంటిటీ కావాలన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా డివిజన్ చేయాలి. సో ఇక్కడ 13 బ్యాగ్స్ షుగర్ కాస్ట్ ఇచ్చారు కదా, దాన్ని 2535ని 1 బ్యాగ్ షుగర్ కాస్ట్ కావాలి అంటే డివిజన్ చేయాలి. 13తో 2535ని డివిజన్ చేద్దాం. 13 టేబుల్ ఫస్ట్ 2 తీసుకుందాం. 2 స్మాలర్ అయిపోతుంది కాబట్టి 25 తీసుకుంటే 13 టేబుల్ 25లో 1 టైం. సో 25 నుంచి 35ని సబ్ట్రాక్ట్ చేస్తే 12 వస్తుంది. ఈ 3ని డౌన్ చేసుకుంటే 123. 13 123లో 9 టైమ్స్ పోతుంది, 117. 123లో నుంచి 117 సబ్ట్రాక్ట్ చేస్తే 6. ఈ 5 డౌన్ చేసుకుంటే సో 13 65లో 5 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 195. అంటే ఒక బ్యాగ్ షుగర్ కాస్ట్ 195 అవుతుంది. మరి మనల్ని అడిగింది ఏమడిగారు? ఒక బ్యాగ్ షుగర్ కాస్ట్ అడగలేదు, 1 కేజీ షుగర్ కాస్ట్ అడుగుతున్నారు. అంటే మనకి సమ్లో ఏమిచ్చారు? ఒక బ్యాగ్లో 5 కేజీల షుగర్ ఉంది అన్నారు. అంటే ఇప్పుడు ఒక బ్యాగ్ కాస్ట్ 195 అంటే 5 కేజీల షుగర్ కాస్ట్ 195. అంటే అందుకని 5 కేజీ షుగర్ కాస్ట్ 195 అని రాసాం. 5 కేజీ షుగర్ కాస్ట్ తెలిసింది. మళ్ళీ 1 కేజీ షుగర్ కావాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎక్కువ క్వాంటిటీ తెలిసి 1 యూనిట్ క్వాంటిటీ కావాలి అంటే, 1 అంటే యూనిట్ అని అంటాం, 1 యూనిట్ క్వాంటిటీ కావాలంటే డివిజన్ చేయాలి. అందుకని 1 కేజీ షుగర్ కాస్ట్ కోసం 195ని 5తో డివిజన్ చేస్తే చూడండి, 5 19లో 3 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 4, 5 డౌన్ చేసుకున్నాం. సో 5 45లో 9 టైమ్స్. సో 1 కేజీ షుగర్ కాస్ట్ ఎంత అయిందండి? 139. ఇది ఒక పద్ధతి. ఇక్కడ మనం ఏం చేసాం? కంప్లీట్గా ఫస్ట్ ఒక బ్యాగ్ కాస్ట్ తెలుసుకున్నాం, తర్వాత 1 కేజీ షుగర్ కాస్ట్ తెలుసుకున్నాం. ఇదంతా మొదటి మెథడ్లో. రెండోది ఇక్కడ చూడండి, ఒక బ్యాగ్లో ఎన్ని కేజీల షుగర్ ఉందంటున్నారు? 5 కేజీల షుగర్ ఉందన్నారు. అంటే ఒక బ్యాగ్లో 5 కేజీల షుగర్ ఉంటే మనకు మొత్తం ఎన్ని బ్యాగులు ఉంది? 13 బ్యాగ్స్ ఉంది. కాబట్టి 13 బ్యాగ్స్లో మొత్తం ఎంత షుగర్ ఉంటుంది అంటే, ఇక్కడ అంటే యూనిట్ క్వాంటిటీ ఇచ్చి మోర్ క్వాంటిటీ కావాలన్నప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సపోజ్ 1 పెన్ కాస్టో లేదా 1 కేజీ కాస్టో తెలిసి ఎక్కువ వాటిది కావాలన్నప్పుడు ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. అందుకని 13 5s are 65. సో అంటే ఇప్పుడు 13 బ్యాగ్స్లో ఉన్న మొత్తం షుగర్ ఎంత అంటే 65 కేజీస్. 13 బ్యాగ్స్లో ఉన్న మొత్తం షుగరు 65 కేజీస్. మనకి సమ్లో ఏమిచ్చారు? ఈ 13 బ్యాగ్స్ షుగర్ కాస్ట్ 2535 కదా. అంటే ఈ 13 బ్యాగ్స్లో ఉన్న మొత్తం టోటల్ షుగర్ ఎంత? 65 కేజీస్. కాబట్టి 65 కేజీస్ షుగర్ కాస్ట్ 2535 అవుతుంది. ఇక్కడ మనకి 65 కేజీస్ షుగర్ కాస్ట్ తెలిసింది. 1 కేజీ షుగర్ కాస్ట్ కోసం ఏం చేస్తున్నాం? ఈ 65తో 2535ని 65తో డివిజన్ చేస్తున్నాం. చేస్తే 65 253లో 3 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 58, 5 డౌన్లోడ్ చేసుకున్నాం.
65 585లో 9 టైమ్స్ పోతుంది అంటే 39. చూడండి, ఇప్పుడు ఈ లెక్కలో మనం 2 ఆపరేషన్స్ చేసాం. ఒకటి స్టార్టింగ్లో మల్టిప్లికేషను, రెండవది డివిజన్. ఓకేనా, ఇలాగ కూడా చేయొచ్చు.